నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచి రైతులకు అధిక లాభాలనిచ్చే సూక్ష్మ సేద్యం విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం వేగంగా విస్తరిస్తూ దేశంలో 4వ స్థానానికి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయడంతో రైతులు కుదేలైపోయారు. సూక్ష్మ సేద్యం చేసే చిన్న సన్నకారు రైతులు మరింత దయనీయ స్థితిలోకి వెళ్లిపోయారు. పైగా బిందు తుంపర సేద్యం చేసే రైతులకు చంద్రబాబు ప్రభుత్వం 969 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే వ్యవసాయ రంగం అభివృద్ధిపై దృష్టి సారించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదేలైపోయిన సూక్ష్మ సేద్యాన్ని తిరిగి గాడిలో పెట్టారు. బిందు తుంపర సేద్యం చేసే రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన 969 కోట్లను చెల్లించారు. పలు ప్రోత్సాహకాలను అందించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సన్న చిన్నకారు రైతులకు 90% రాయితీపై తుంపర బిందు సేద్యం పరికరాలను అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ పరికరాలపై జీఎస్టీ భారం రైతులపై పడకుండా ఆ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీని వైఎస్ జగన్ ప్రభుత్వమే భరించింది. దీంతో సూక్ష్మ సేద్యం రాష్ట్రంలో ఊపందుకుందని ఇప్పుడు 9.10 లక్షల హెక్టార్లకు విస్తరించింది. దేశంలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల తర్వాత 4వ స్థానాన్ని పొందింది ఏపీ. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రకటించారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో 10.96% మేర సూక్ష్మ సేద్యం సాగవుతోందని తెలిపారు. రాష్ట్రంలో 9.10 లక్షల హెక్టార్లలో రైతులు సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. కర్ణాటక తొలి స్థానంలో, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు 2, 3 స్థానాల్లో